హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే లైకులను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత కష్టమైనా ఇష్టంగా చేయాలి, డైలీ తప్పకుండా వీడియోస్ మనల ముందు తీసుకురావాలనే తపన మాలో వస్తుంది. ఎందుకంటే కేవలం మీరు చేసే సపోర్ట్ వల్లనే ఈ మధ్య ప్రతి వీడియో కూడా లైకులు కానీ హై పాయింట్స్ కానీ చాలా వస్తున్నాయి. కొంతమంది సబ్స్క్రైబర్లు హై పాయింట్స్ అంటే ఏంటిది పెంటక్క ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తారని కొంతమంది తెలియని వాళ్ళు అంటారు. హై పాయింట్స్ అంటే లైక్ చేయగానే హై పాయింట్స్ అని వస్తుంది. అది ఆప్షన్ అనేది వస్తే మనకు హై పాయింట్స్ అనేటివి 1000, 2000, ఒకసారి 500 అట్లా యాడ్ అవుతుంటాయి. ఆ పాయింట్స్ యాడ్ కావడం వల్ల మన యూట్యూబ్ అనేది మన ఛానల్ని, మన వీడియోస్ని ఇంకా 10 మంది పోనిక రికమెండ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ కొంచెం టైం పాస్ అయితే అనిపిస్తే మన వీడియో షేర్ చేయొచ్చు దోస్తులు. ఈ మొగుడు వద్దు పీడేముంది అనే సిరీస్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు కాబట్టి ఒక్కరోజు వీడియో పెట్టకుంటే అమ్మో ఆగమాగం చేస్తారు కామెంట్లల్లా. అందుకే మనల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం డైలీ వీడియోస్ పెట్టడానికి మేము ముందడుగు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడేముందు పార్ట్ 21 అనమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, బయటగానే గింత పెద్దగా ఉన్నది షాపింగ్ మాల్ అంటే ఇంకా లోపల ఎట్లున్నదో దాదాపింటవ్వా. జరుండే బక్కదానా, నా మొగుడు ఫోన్ చేస్తున్నట్టు టయానికి చేస్తాడు. ఏం పని పట్టలేదు ఇంకి. హలో హలో హలో, చెప్పు ఏమైంది? ఉచ్చావుతలేదా నీకు? ఒకటే పని చేస్తున్నావు. అరే ఏమైంది? వెళ్ళిరా, బయలుదేరిరా. హాగునే, ఇప్పుడే బస్సు దిగితే ఇంకా లోపలికి ఇట్లా అడుగు పెట్టలేదు. షాపింగ్ మాల్ లోపలికే పోలేదు. ఈ అవ్వ అప్పుడే బయలుదేరిరా వస్తుర్రా అని ఫోన్ చేయబడుతుంది. ఈ అవ్వ ఎక్కడో నీ దొరికినవో ఏమో. కాదు, ఒకసారి చేస్తే లేవట్టకుంటే మూసుకొని ఉండొచ్చు కదా. ఒకటే పని చేస్తూనే ఉన్నావు. ఈ అవ్వ మంచి మాట్లాడిన కష్టమే, చెడ్డగా మాట్లాడిన కష్టమే నీతో. నీ అవ్వ ఎప్పుడన్నా చావు పెట్టాయి. పెట్టేయి, నీకే అంత కోపం ఉంటే నాకెంత ఉండాలి? అవ్వ జరసేమన్నా నిమ్మలంగా ఉండని పానానికి. పెట్టేయి. ఏమైంది పెంటవ్వా? మా బావతో గంట సీరియస్ గా మాట్లాడబడుతుంది. ఏమన్నాడు? ఏమంటాడే అని గురించి నీకు ఎరకనే కదా. ఈ అవ్వ ఎప్పుడు ఒక రసరస ఉంటది అంతోని. ఇక పెండ్లం అట్టే పోతుందేమో, ఎవరన్నా వేసుకొని పోగల నాన్న భయం ఆనికేముంటది. ఈ అవ్వ కాదే, ఇప్పుడే వస్తే ఇంకా షాపింగ్ మాల్ లోపలికి పోయినావా? ఒక చీర నన్ను కొన్నామానే? అవ్వ చూడకపోతే మీ అప్పుడే బయలుదేరిరా, ఇంకా మళ్ళీ రా అని అంటుండు. ఏమనాలి ఈ మనిషిని? ఎప్పుడు పెళ్ళం తోక మళ్ళీనే ఉండాలి, పెళ్ళం పక్కకే ఉండాలి. ఇంకి పెళ్ళం పక్కకు పోతే ఇంకేవో లేని ఆలోచనలు వస్తాయి. నీ మీదున్న ప్రేమ పెంటవ్వా గట్ల సీరియస్ అవుతున్నవేంది బావ మీద? దాదా ఓమ్మో, చీరలన్నీ అయిపోగలనేమ్మా. మళ్ళీ ఆఖరికి దిగబడ్డ చీరలు మనకెందుకు? పాప నడువు. ఆ బోడముఖంది ముందుగానే లోపలికి పోయిందే. మంచి చీరలు లేవట్టుకోగల్లా. నడువేమ్మా, ఏడెంకకి అవుతాం మనము తెలివి తప్పినోళ్ళము. హాగు, ఏమైంది లచ్చవ్వా? మళ్ళా రిటర్న్ మళ్ళీ నువ్వు ఏమైంది? చీరలు తీసుకొని బిల్లు చేపించి పక్కకు పెట్టినవా ఏంది? ఎక్కడ తీసుకున్నాడే? ఈ షాపింగ్ మాల్ అనంట ఆఫర్ లేదంట. పక్క వేరే షాపింగ్ మాల్లు ఉంటాయి, ఇది పెద్ద షాపింగ్ మాల్. ఇళ్ళ గసంటి నడువురు అని బయటికి వెళ్ళగొడుతున్నాడే ఆడు. ఏమనల్లాన్ని మా ఎట్లా కనిపిస్తున్నాను అని ముఖానికి. అవ్వా అందుకే ఊరు ముఖాలు లెక్క తయారయ్యేస్తాయి. ఊరోళ్ళు కొననట్టు కొనే ముఖాలు కావని. ఇక నీ ముఖం చూస్తే గట్లా అనిపించినట్టుంది. అందుకే వెళ్ళిపోయి ఆఫర్ లేదని వెళ్ళగొడుతున్నట్టుండు. నా సంటలు పోతే రామ్మరా, సిటీ మేడం లెక్కున్నావు, పెద్ద మేడం లెక్కున్నావు, దాని కూర్చోబెడతారు కావచ్చు. బిల్డప్. అబ్బో, నువ్వేమో పెద్ద పట్నం దాని లెక్క కొడుతున్నావు, నేనేమో ఊరు బిచ్చర్ దాని లెక్క కొడుతున్నానా? అబ్బో బాగున్నావు వెప్పేంటి. నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడమనుకో, షీపుగా తీసేసినట్టు మాట్లాడితే నాకు కింద నుంచి మీ దాకా మంతది. జర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సపదాక మూసుకొని వేరే షాపింగ్ మాల్ కంటే నడువురి. ఏడా ఇజ్జత్ తీసే మాటలే మాట్లాడుతుంది. ఈమెగాక తెల్లగా బుర్రగా అందంగా ఉందని. నిజాలు మాట్లాడితే ఒక్కొక్కరికి గట్లనే మండుతుంది. పా బర్రె పిల్లలు పెట్టుకొని ఇక్కడ అక్కడ టింగు తిప్పుకుంటా పోతుంది. ఇది అందంగా ఉన్నది బర్రె పడ్డ లెక్క. ఎత్తుంది చూడు. ఇంకా నెత్తిర పోసుకుంటే దయ్యం దాని లెక్కనే ఉన్నదే. ముద్దుగున్నావే బర్రె. ఏం చేయాలను? రాత్రి పూట నిద్ర పట్టి పాడైతలేదు. ఈ పొల్ల గురించి ఆలోచన పెట్టుకొని మధ్యాహ్నం అన్న ఇంతసేపు బండుకుందామంటే అవో కండ్లు మూస్తే పిచ్చి కాళ్ళు, పిచ్చి ఆలోచనలు. ఏం చేయాలో ఏమప్ప. సరైతమ్మ ఉన్న రోజులు ఈ బాధ తప్పట్టలేదు. ఎందుకో మనసంతా బాధ బుగులు భయం అవుతుంది. ఉన్నరా ఇంట్లో అత్తమ్మా, మామా? ఉన్నాం నాయనా. ఎవరు? లోపలికి రర్రి. ఓయమ్మో, నువ్వా శేఖరయ్యా? బాగున్నవా కొడుకా? ఇన్ని రోజులు అవుతుంది అల్లుడు నీ ముఖం చూడక, నీ మాటినక గుర్తుపట్టలేదు. బాగున్నవా నాయనా? అమ్మ నాయన అందరు బాగుర్రా? ఎట్లనో ఉండాలి కదా అత్తమ్మా. బాగుంటే మీకేంది, బాగలేకుంటే మీకేంది? మాతో అవసరం లేనట్టే అయిపోయారు కదా మొత్తమే. ఫోన్లు చేస్తలేరు, మాట్లాడతలేరు కదా.
ఇక నువ్వు మీ అమ్మ ఇక మీరందరూ ఏమనుకున్నా సరే అల్లుడు. ఇక నా బిడ్డని మీ ఇంటికి ఇవ్వకుంటే మాకు ముఖమే చెల్లకుంటే అయిపోయింది. మీతో మాట్లాడకుండానే అయినము. ఏం చేయాలి చెప్పు? ఏం ముఖం పెట్టుకొని చేసి మాట్లాడాలి? ఏమని పిలవాలి చెప్పుర్రి మిమ్మల్ని? అదే అత్తమ్మా, మమ్మల్ని కాదని వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చుకున్నావు నీ బిడ్డను. మంచిగా బతుకుతున్నట్టుంది కదా, ఇద్దరు పిల్లలేమో, ఒక పిల్ల ఒక పిల్లగాడు కదా. ఇంకేంది, దర్జాగా మహారాణి లెక్క బతుకుతుండొచ్చు. ఏం చెప్పాలయ్యా? ఎట్లెట్లున్నదంటే మంచిగా ఉన్నదనుకో రాదు. ఇక బయట పెట్టుకుంటే నా బిడ్డ బండారం నేనే బయట పెట్టినట్టు అవుతుంది. నా ఇజ్జత్ నేనే తీసుకున్నట్టు అవుతుంది. ఇక ఏం చేస్తాను చెప్పు? ఇక తప్పో ఒప్పో అయ్యిందేదో అయిపోయింది. ఈ ఇంటి అల్లుండి నువ్వే అయ్యేది ఉండయ్యా. అప్పుడు జర మా పానాన్ని నిమ్మలంగా ఉంటుండే. ఇక ఇప్పటి అల్లుడు కూడా ఏమైంది కానీ ఆ పిల్లగాడు ఇట్లా చాలా మంచోడే, మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు, పోతే ఇట్లా మస్తు మర్యాదలు చేస్తాడు. కానీ నా బిడ్డ రాతని మంచిగా లేదయ్యా. ఏం చేస్తాము? ఎందుకత్తమ్మా, ఏమైంది? అల్లుడు మంచోడు అంటున్నావు, నీ బిడ్డ రాత మంచలేదంటున్నావు. ఎందుకో ఏమైనా లొల్లి పంచాలు అవుతున్నాయా ఏంది? ఏం లేదు అల్లుడు, లొల్లి పంచదులు ఏం లేదు. ఏంటి అల్లుడు నువ్వే అవుతావని చిన్నప్పటి నుంచి పేరు పెట్టినము. మీ మామ ఒకటే పని అన్నాడు, శేఖరయ్యకు మన సరితమ్మని ఇయ్యాలనే. ఇద్దరు చేతుల చేయబెట్టిండే, పుట్టంగానే పేరు పెట్టింది నా బిడ్డకు అని చెప్పిండు. ఇక పెద్దగా అవుతున్న కొద్దీ నా బిడ్డే పిచ్చి పిచ్చి శాతలు చేయడం వల్ల ఇక నువ్వు నచ్చలేదు నా బిడ్డను. ఈ అటుగాక నువ్వేం డ్యూటీ చేస్తలేవని మీ మామ గిట్ల ఎంకకయిండు, నేను గిట్ల ఎంకకైనా. ఇప్పుడు చూడు, ఎవరో తెలియనోని ఇంటికి ఇచ్చి ఏం బాధపడైంది చూడు. తెలిసి తెలిసి నా బిడ్డ జీవితం ఏమి ఆగం చేసినట్టు అయ్యింది. ఎందుకత్తమ్మా, ఏమైంది? నీ అల్లుడు మంచిని చూసుకుంటాడు అంటున్నావు, మరి ఏం బాధ? అత్తమామతో బాధనా? గట్ల కాదయ్యా, సరితమ్మ కంటే ఏజ్ చాలా పెద్దది పిల్లగాంది. ఏజ్ ఎక్కువైనా గాని చాలా గుణం గల్లుడయ్యా, మంచి మర్యాద గల్లుడు. కానీ జర ముసలు ముసలు ఉంటాడని పొల్లకు నచ్చలేదో, నాకు ఆయనకు సెట్ కాలేదనుకున్నదో ఏమో. ఇక వేరే దారి పట్టిందయ్యా. ఆహా, అంతేనా అత్తమ్మా? నేను అప్పుడే అనుకున్నా. అందుకే పెళ్లి చేసే ముందు పిల్ల నచ్చిందా అని అడగాలి, పిల్లగాడు నచ్చిందా అని అడగాలి. ఈడు జోడు కుదిరిందా లేదా మనం చూడాలి అత్తమ్మా. అని నేను ముందే చెప్పిన మా అమ్మతోని. ఏమైందే? ఆ మీ మేనకోడల్ని ఎవరికో అంట పెడుతుర్రు, వాడు ముసలోని లెక్క ఉన్నాడు, ఏమైనా సెట్ అవుతుందా అమ్మ? మంచి సంసారం చేస్తారంటవా అని. నాకేమేం నచ్చతలేదే అలా ఈడు జోడు అని చెప్పిన. నీకెందుకురా, నీకు ఇయ్యను అని అన్నాడు మా తమ్ముడు. మళ్ళీ వాళ్ళ జోలు ఎందుకు తీస్తున్నావు, సప్పుదట్ట పీల్చిరు కాబట్టి పెళ్లికి పోయి రావాలని అన్నదత్తమ్మ మా అమ్మ. ఇక అందుకే మాకు అప్పుడే తెలుసు. అదే అల్లుడు, అందరు చెప్పిర్రు, ఎంతో మంది చెప్తే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏం తినేది. పిల్లగాడు మంచోడంట, మంచి కొలువు ఉందంట, జీతం కూడా మంచిగా వస్తుందంట, గుణం గల్లుడంట, మంచి పేరున్నదంట అని ఎవరి మాటలు వినకుంటే ఇచ్చినాము. ఇంకెప్పుడు చూడు, పొల్లకేమో ఇక నచ్చలేదు. ఇక మొగడు ముదిరిపోయిన బెండకాయ లెక్కున్నాడని ఇక వేరే వేరే తప్పుడు దారిలోకి పోతుంది. దాన్ని చక్కగా చేయాలంటే నానా తిప్పలు పడుతున్నామయ్యా. కంటికి నిద్ర ఉంటలేదు, కడుపు నిండా తిండి ఉంటలేదు. మాకు తెలుసా ఎంత బాధలలో ఉన్నామో? ఊకో అత్తమ్మా. ఇక ప్రతి ఇంట్లో ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలాగుంది. మీ ఇంట్లో గిట్లు ఉన్నట్టుంది. చాలా మంది తల్లిదండ్రులు గిసంటి బాధలు మస్తు పడుతురు. కానీ ఊకో, ఏడవకత్తమ్మా. నువ్వు చిన్నప్పటి సంది మమ్మల్ని పెంచినావు, పెద్ద చేసినావు, అమ్మమ్మ ఇంటికి వస్తే ఇట్లా మంచిగా చూసుకున్నావు. నువ్వు ఇట్లా నా కళ్ళ ముందట ఏడిస్తే మా అమ్మ ఎట్లా బాధపడుతుందో అట్లా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అత్తమ్మా. ఊకో, నువ్వు ఏడవకు. ఏడి ఎక్కడ వాయి? మామని విలువ, మామతో మాట్లాడాలి. లోపలనే ఉన్నాడయ్యా. ఓ అయ్యా, ఉన్నవా? ఇగో శేఖరయ్య వచ్చిండుదా. శేఖరు, బాగున్నావా అయ్యా? నమస్తే మామ. బాగున్నా. అదేంది, ఎంత మంచిగా ఉంటుంటివి, మొత్తం గట్ల గుంజుకపోయినవేంది మామ? ముఖమంతా చిన్నగా అయింది. ఏమైంది? నువ్వేం పికర్ పెట్టుకున్నావు గిట్లయినావు? ఇద్దరు అత్తమ్మ నువ్వు దగ్గరకు అయ్యిర్రు. ఎందుకు? పానాలు మంచిగా ఉంటలేవా ఈ మధ్య? ఏం చెప్పమంటవయ్యా, ఈ ఇంటి అల్లుడు నువ్వు అయ్యేది ఉండే, జర్ర మిస్ అయిపోయే. ఇక మేం దవ్వుకున్న గుంతలు మేమే పడ్డాం తీయి. పోని ఇక అవన్నీ ఎందుకు కానీ, ఇక పానం మంచిగా ఉంటలేదయ్యా ఈ మధ్యలో. దావకన్న చుట్టే తిరుగుడు అవుతుంది. జర పికర్లు బాగా ఎక్కువైనాయి. అమ్మా నాయన అందరు మంచిగుర్రా? మా బిడ్డ ఇట్లా మంచిగుందా? అందరు మంచినెవరు మామ. మీ మన్మరాలు, మీ మన్మడు, ఇక సరిత ఇట్లా అందరు మంచిగురా? మంచినెవరయ్యా. సరిత మీడనే ఉంది, లోపల రొట్టెలు చేస్తున్నట్టుంది వాళ్ళ అమ్మకు. ఓ బావా, ఎప్పుడొచ్చినావు? బాగున్నావా? బాగున్నా సరి, బాగున్నావా? ఇక పెళ్ళైన సంది మస్తు బిజీ అయిపోయినావు. చూస్తే ఇట్లా మాట్లాడతలేవు. ఇవాళ బాగానే మాట్లాడినావు. ఏమైంది? పిల్లల్ని తీసుకురాలే, ఒకదానివి వచ్చినవా? జర పని మీద వచ్చిన బావా. ఇంకా పిల్లలు ఆడనే ఉన్నారు వాళ్ళ డాడీ దగ్గర. పోవాలి, ఈ 2 రోజుల పోతా. అరే గట్లనా మంచిగా ఉన్నాడా మరి? మా అన్ననో తమ్ముడో మంచిగా చూసుకుంటాడా నిన్ను? చాలా మంచిగా చూసుకుంటాడు బావా. ఆయన మంచిగా చూసుకుంటాడయ్యా, ఆయన మంచోడే. ఇక మనం మంచిగా ఉండాలి కదా.
ఎందుకు మా మాట్లాంటున్నావు? ఏమైంది సరి? మామ ఎందుకు అట్లా అంటుండు? నువ్వేమైనా తప్పుడు పనులు చేస్తున్నావా? మీ ఆయన మంచోడంట, మంచిగా చూసుకుంటాడంట అని అందరు అంటారు. మరి నువ్వే చక్కగా లేవా ఏంది? అట్లేం లేదు బావా, ఏదో తెలుసు తెలియక ఒక తప్పు పని చేసిన, దాన్నే పట్టుకొని నా ఇజ్జత్ తీస్తురు. ఇక ఎవ్వరు వచ్చినా కొత్తోళ్ళని చూస్తలేరు, పాతోళ్ళని చూస్తలేరు. అందరి ముందట ఏవో గిట్లని చెప్పి ఇజ్జత్ తీస్తురు. ఏం చేయాలి? ఏదో తప్పు చేసినా ఒప్పుకున్నా, మంచిగా మారుతున్నా అని చెప్పినా ఇంకేం కావాలి వీళ్ళకు? నాకు చూడు, ఇట్లనే నన్ను టార్చర్ చేస్తుర్రు. మేమేం టార్చర్ చేసినాం బిడ్డ? మా బాధ ఎట్లున్నదో అంతకంటే ఎక్కువ ఉన్నదా మేము పెట్టే టార్చర్ నీకు? నువ్వెంతెంత టార్చర్ పెడుతున్నావు? ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, నలుగురిని, ఐదుగురిని బాధ పెడుతున్నావు బిడ్డ. ఐదుగురిని టార్చర్ చేస్తున్నావు. ఆడ నీ ఇద్దరు పిల్లలు, నీ మొగడు, ఇడ మేమిద్దరము. ఇంకా నీ అత్త, నీ మామకు తెలియనే తెలియదు. నీ ఆడపిల్లలకు తెలిసిందో తెలియలేదో? తెలిస్తే ఊకుంటారా బిడ్డ? నా తమ్ముని ఇట్లెందుకు బాధ పెడుతున్నావు, నా అన్నని ఇట్లెందుకు బాధ పెడుతున్నావు అని వచ్చి పంచాయత్ చేయరా? ఇంతమంది బాధపడుతుంది నీ వల్ల. ఇప్పుడు మందరి వల్ల నువ్వు ఒక్కదానివి కదా బాధపడేది. ఎంతకైనా అమ్మ మస్తు బాధ పెడుతుర్రు. తప్పు పని చేసి ఒప్పుకున్నా, మంచిగా మారుతామ్మా అని చెప్పిన, ఇంకేం తక్కువైందమ్మా మీకు? చెప్పు. ఇంకా గట్ల ఈనంగా తీసి పడేస్తురేంది? నన్ను చీపుగా చూస్తుర్రు. పోని పోని సరి, నువ్వు ఏడవకు. చిన్నప్పటి సంది మనము పుట్టి పెరిగిన ఒక దగ్గరనే ఆడుకునేది. ఇక మామ ఇట్లా పేరు పెట్టిందంట, ఇద్దరినే పెళ్లి చేయాలి, ఇద్దరిని కలపాలి అని అన్నాడు. కానీ ఎటు కాకుండా అయిపోయింది. ఇక దేవుడు ఎక్కడ రాస్తే అక్కడనే పోతాం మనము. మన చేతిలో ఏమున్నది? కానీ ఊకో ఊకో, బాధపడకు సరి. నువ్వు నా మేనమడదలువు, నా మేనమామ బిడ్డవు. నువ్వు చిన్నప్పటి సంది నాకు ఇష్టమే, ఇప్పటికి ఇట్లా ఇష్టమే. నా మనసులో దాగున్నావు. నువ్వు బాధపడకు, నా ముందట ఒకసారి మంచిగా ఉండు. తప్పుడు పనులు చేయకు, ఒకరిని బాధ పెట్టకు. ఆయన మంచోడు కాబట్టి నిమ్మలంగా చూసుకుంటుండు, సరేనా? పిల్లలు ఉన్నారు, అలా నాగం చేయకు, సరేనా? ఆగు, చూసినవా అయ్యా? మంచి మాటలు చెప్తే ఆ పుల్లకి ఏమవుతుందో ఏమో మా సరితమ్మకు. ఆ ఊకనే సీరియస్ అవుతుంది. మంచి చెప్పినా కష్టమే, చెడ్డగా చెప్పినా కష్టమే. మంచి మాట చెప్తే అగో నన్నే అంటారు, నేనేం తప్పు పని చేసినా అని సీరియస్ అవుతుంది. ఎప్పుడు నన్నే అంటారు, ఇంతమంది టార్చర్ చేస్తున్నారు అని అట్లా అంటది. ఏమని అన్నవా అయ్యా? ఆమె వల్ల మేము ఎంత బాధపడుతున్నావు మాకెరక. ఇప్పుడు చూడు, ఒక్క మాట ఇట్లా పడకుంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు. సరే బావా, మంచిగా ఉంటా ఇప్పటి నుంచి. జర మా అమ్మకు మా నాయనకు నువ్వు చెప్పు బావా అని అంటుందా? చూడు, చిర్రున చింపుకొని ఉరుకుతుంది ఇక లోపలికి. ఓ 2 రోజులు బువ్వనే తినదు. ఆమె అలుగుడు, ఆమె ఇక కథ అట్లుంటుంది ఆమె రుబాబు. తల్లిదండ్రుల మీద చూపించకుండా ఎవరి మీద చూపిస్తుంది మామ. ఇక పోని, తెలిసో తెలియకో చేసింది, ఆమెనే మారుతుంది తీయే. మారదయ్యా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, వీడికి ఏ 5, 6 సార్లు పంచాయతీలకు పోతా ఉన్నాం, వస్తా ఉన్నాం, తెంపుతా ఉన్నాము. ఇక ఒప్పుకుంటుంది, మళ్ళీ ఒప్పుకోదు అన్నట్టు కాదు. తెలుసో తెలియకో చేసినా నన్ను ఒప్పుకొర్రి, నన్ను క్షమించుర్రి అని అంటదా? మళ్ళీ సంవత్సరము 2 సంవత్సరాల దాకా ఆగుతుంది, మంచిగానే ఉంటుంది, మొగంతో సంసారం బాగా చేస్తుంది. మళ్ళీ ఏదావిది, మళ్ళా గట్లనే. ఆడు ఏం పెట్టిండో దీనికి, ఏమేం చేసి మలుపుకున్నాడో గాని మస్తు మారిందయ్యా. అప్పటి లెక్క లేదు, మన మాటని ఇంటలేదు. నువ్వంటే సీరియస్ అవుతుందా అంటే సీరియస్ అవుతుంది. అసలు సంసారం మీద పికరే లేదు, నిజంగయ్యా. అంతేనా అత్తమ్మ? నువ్వు చెప్పేది చూస్తే నిజమే అనిపిస్తుంది. అయితే గీసొంటలు సత్యదాకా మారేరత్తమ్మ. మరి ఇక ఎవడో ఇక అవన్నీ నాకెందుకు కానీ, మరి ఆ ఊర్లకించి ఊరోడైతే ఆ ఊర్లకించి వెళ్ళిపోయి బయట నన్ను కిరాయికుండా మన రాదు, వీళ్ళని పెళ్ళమ్మగడిని పిల్లల్ని తీసుకొని పొమ్మను. ఏమో అయ్యా, గట్ల ఎన్నిసార్లు అన్నాము. మల్లుడు గట్టిగా అనలేదు. ఇక మేమంటేనేమో నా బిడ్డ ఏమంటది, వద్దు ఇప్పటి నుంచి మారుతా, మళ్ళీ తప్పుడు పనులు చేయను అని అంటది. ఎప్పుడు ఇటనే అవుతుంది. ఇక మొన్న ఒక ఆమె దగ్గరకు పోయి చూపించుకొచ్చినయ్యా. ఇక అమ్మ ఏమన్నది, 4, 5 వారాలు తీసుకురా, మంచిగా అవుతుంది నీ బిడ్డ, ఏం కాదు. పక్కనోళ్ళు చేసే సగం ఉన్నది, నీ బిడ్డ కావాల్సుకొని చేసే సగం ఉన్నది, మారుతుంది మారుతుంది, నేను మార్పిస్తాను గ్యారంటీ ఇచ్చింది. ఇక అందుకే ఇక ఆమె దగ్గరికే తీసుకుపోదాము, మారుతుందేమో ట్రై చేద్దామని చూస్తున్నాం అయ్యా, నేను మీ మామ. ఇక ఏం చేస్తాం, మేము బతుకున్న రోజులు దానికోసం ప్రయత్నియాలి, దాని సంసారం తీర్చిదిద్దాలి కదయ్యా. మాకు అదే బాధ సత్యదాకా. పోని పోని అత్తమ్మ, ఇక బాధపడకు. మామ బాధపడకు. అత్తమ్మకు నువ్వు జర ధైర్యం చెప్పు, నిమ్మలంగా ఉండుర్రి. ఈ అవ్వ ఒక కొడుకు లేడు, ఈ ఒక్క బిడ్డను కానీ ఊకుర్రు. ఇక ఏమో నాయన, నాకు ఏం అర్థమైతే తెలియదు. ఇక పోని ఊకుర్రి. మా అమ్మ ఎప్పుడు నీ గురించి సరే అయ్యా కడుకో తిందువు గాని. వద్దు మామ, జరా దోస్తాన వెంబటి వచ్చినా గాడ మా దోస్తుగాడు ప్లాట్ కొంటుండు ఊరు దగ్గరలా. ఇంకా సరేరా, మా మామూలు ఇల్లు ఈడనే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే ఊరు అని ఇక చూద్దామని వచ్చిపోతున్నా మామ. జరేమనుకోకురి, ఒకనాడు వస్తా, మీ బిడ్డని తీసుకొని వస్తా. సరే అయ్యా, పోయిరా. అమ్మని ఇట్లా నాయన ఇట్లా అడిగినని చెప్పు. మంచిది మామ. అత్తమ్మ పోయి వస్తా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండ్రు, అమ్మతో మాట్లాడుర్రి. సరే అయ్యా. శేఖరయ్య ఎంత మంచి గుణం గల్లుడు అయ్యా, నిజంగా చాలా మంచోడు, గుణం మంచిది పిల్లగాంది. దీని తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేవర్తలేదు.
ఏం చేస్తుర్రు ఏం కథ ఈ అవ్వ మొగులై పాడైతుంది ఊటగా వాన గిట్ల పడ్డదనుకో ఎక్కడెక్కడ ఆగమైతారు పట్నంలో ఏం కథ డబ్బున ఇంటికి చేరుకోవే అని పోతప్పుడే చెప్పిన ఆగజూడు చీకటి చీకటి అవుతుంది ఇంకా ఇంటికి చేరుకుంటలేరు మరి ఫోన్ అన్న ఎత్తి చెప్పాలి పలాన్ దగ్గర ఉన్నాయి ఆ టెన్షన్ పడకని ఈ అవ్వ ఏమని అంటే కష్టం కయ్య కయ్య మొత్తుకుంటది పంచాయత్ చేస్తుంది తిండి తినకుండా అట్నే ఉపాసం బంతది ఓ పెంటన్నా. ఆ చెప్పురా బక్కన్న ఏమైంది కాదన్నా, ఏమని అంటే కష్టము. మీ పెంటవ్వకి ఏం పని ఉండదా? పానీ పాట లేక నా పెళ్ళాన్ని ఆషాఢ మాపర్ షాపింగ్ కి తీసుకొని పోయిందంట కదా. ఏమని అంటే కష్టం ఈ అవ్వ. నా పెళ్ళానికి ఏం తెలియదు, దానికి అన్ని నేర్పిస్తున్నట్టుంది. ఆగు, తెలియని దానికి తెలియజెప్పి అన్నిటికీ తీసుకుపోతున్నట్టుంది. ఇక ఏమనాలి చెప్పు నీ పెళ్ళాన్ని. అరే ఏమైందిరా ఇప్పుడు ఆడోళ్ళు అన్నప్పుడు అట్లా బట్టలు తీసుకుంటారు అప్పుడప్పుడు ఎప్పుడు పోతున్నారా రోజు కొంట పోయినట్టే పడుతుంది నువ్వు నీ అవ్వ అయినా నా పెళ్ళం రమ్మన్నది కావచ్చు నీ పెళ్ళం వస్తాను సంకలు కొడుతుందా నేను రానవ్వ నా దగ్గర పైసలు లేవు నాకు పని ఉన్నది నా మొగడు తిడతాడని చెప్పాలి కదా నీ పెళ్ళంకి అంత చింత లేదు కానీ నా పెళ్ళాన్ని తిడుతున్నావేందిరా నువ్వు బక్కోడా ఏందో ఏమో నాయన, నాకేం అర్థమైతే లేదు. నీ అవ్వ మందికి నేర్పేదంటే గిట్లనే ఉంటది కథ. పాడుగాను మూసుకొని ఉంటది నా పెళ్ళము. ఇంట్లోకి బయటికి వెళ్ళదు. దానికి ఫోన్ చేసి రావే బక్కవ్వ, బయటికి రావే, టైం పాస్ అయితే లేదు అని చేసుడు అవసరమా నీ పెళ్ళానికి? ఈ అవ్వ, అందరిని ఖరాబ్ చేసేది నీ పెళ్ళమే. అగ చూడు ఎక్కడ పోయిరో ఏం కథను, నా పెళ్ళం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక నీ పెళ్ళానికి చేస్తేనేమో లేవడతలేదు. ఏ చెప్పు కథ ఎట్లున్నదో. వాన ఊలైంది, ఊటగా వాన పడుతుందంట పట్నంలో, మా దోస్తుగాడు అన్నాడు. అంతేనా వర్షం పడుతుందా నేను అప్పుడే అనుకున్నా ఈ వానల ఎక్కడెక్కడ అవుతారో ఏం కథనో వాన పడితే ఇట్లా ఆగమాగం అవుతట్టుర్రు ఇక నా పెళ్ళం నేను చేస్తే ఇట్లా ఎత్తుతలేదురా నేనేం చెప్పాలి నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు ఈ అవ్వ నువ్వు వచ్చి నా మీద సీరియస్ అవుతున్నావు పుడింగు లెక్క మాట్లాడుతున్నావు ఇంత పొడుగు అంత కోపం అంత రేషం ఉన్నోని విని పెళ్ళం వచ్చినాక దాని మీద మొత్తుకో దాన్ని తిట్టురా నా ముందట మాట్లాడక గిసొంటి మాటలు నాకు సుర్రున సూరెక్తది ఇప్పటికే నా పెళ్ళం మీద కోపం వచ్చి కింద మీద అవుతున్నా ఈ అవ్వ జరుండు అదైతే ఇంటికైతే రాని, దాని ఇంట్లోకి బయటికి వెళ్తే ఇంత అది ఎక్కడన్నా బతకని, ఎవరి దగ్గర కన్నా పోని. అవ్వ ఇంట్లోకి రానియకుండా తాళం వేసుకొని లోపల వండుకుంటే అప్పుడు చక్కగా అవుతుంది దానికి. లేకుంటే ఏంది మంది మాటలు విని మనం పోతేనంట మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైందంట. ఇది ఏమైనా మంది మాటలు పట్టించుకుంటది, మందితో దోస్తాన బాగా చేస్తుంది బద్మాషిది. జరుండు రానైతే రాని, దాని బద్దలు బాగా ఇస్తా. ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు జరుండురా హలో ఆ ఏం చేస్తున్నావు? వాన పడుతుందా అక్కడ? ఈ అవ్వ ఎక్కడ పోయినా ఉయ్యం కథ ఈ అమ్మ నీ కోసం కింద మీద అవుతున్నా ఈ అవ్వ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి లేవటవు ఈ అమ్మ ఏం తెలియని వెళ్ళి దానికి ఇప్పుడు ఏమైంది వాన పడుతుందని ఫోన్ చేస్తున్నావు ఏడున్నావు ఏం కథ కంటికి కనిపిస్తలేమా ఫోన్లు చేస్తుంటే మచ్చం లేవటవు జరుండు నిమ్మలంగా మాట్లాడు. వస్తున్న పట్నంలోనే ఉన్నావు. మస్తు వాన పడుతుంది ఈడ. కింద మీద తడుస్తున్నాము. ఇక బట్టలు తీసుకున్న బట్టలు అన్ని తడిచిపోతాయి. ఎట్లనో ఏమో మా బాధ మాకుంటే. ఇక ఫోన్ చేసి నిమ్మలంగా మాట్లాడదాము. వాన పడుతుందా లేదా అడుచుకుందాము, వండుకొని తిన్నడా లేదా అని మాట్లాడదామంటే కయ్య ముత్తుకోబడుతుంది. జరుండు నిమ్మలంగా మాట్లాడు. ఇగో నేను వస్తున్నా, వచ్చేసరికి ఇంకా 2 గంటలు పడుతుంది. కానీ ఇన్ని బియ్యం పెట్టు, ఏదన్నా 2 గుడ్లు తెచ్చి ఫ్రై చేసి పెట్టు. నాకు టైం లేదు. ఇగో మస్తు ఆకలి అవుతుంది, రాగానే తింటా. నువ్వు తిని పండుకో. ఆగో ఇంకా 2 గంటల తర్వాత వస్తావా నేను వంట చేసి పెట్టాలా ఈ అవ్వ ఉపాసమేమంతగా నేను వంట చేసి పెట్టా ఏం చెయ్యా నువ్వు రానైతే రా వచ్చినాక భర్త ఏమనుకుంటున్నావు ఈ అవ్వ వద్దే అంటే దబ్బునొస్తాము అది ఇది అని కథలు చెప్పి ఇవ్వబడుతుంది పోయినాక 2 గంటలు అయితే 3 గంటలు అయితే అని అంటున్నావు డబ్బులు రావాలని తెలియదు అయ్యా అవ్వ ఏమాడోళ్ళు ఏం కథ మొగళ్ళు ఎక్కడన్నా పోని బక్కవకంటే ఇయ్యాల మొగడు మాట్లాడతాడంట ఏ లేదు, ఈడ ఫుల్ వాన పడుతుంది, మాట్లాడేంత టైం లేదు. అగో మొత్తం రష్, చాలా మంది ఉన్నారు. అగో ట్రాఫిక్ మస్తుగా ఉన్నది, మాట్లాడొస్తలేదు ఈడ. చెప్పు, ఆయనకు చెప్పు, మెల్లగొస్తాము. అరే ఆగు హలో ఈ అవ్వ తుటుక్కున కట్ చేసింది దీన్ని ఏమనాలి ఇప్పుడు ఏమైంది పెంటన్నా? ఏమంటుర్రు? వచ్చిరంటనా దిగిరంటనా బస్సు? ఏడరా నాయన ఇంకా పట్నంలోనే ఉండరంట కింద మీద వాన పడుతుందంట ఆగమాగం అవుతురంట తీసుకున్న బట్టలు అన్ని తడిసిపోతట్టున్నాయి వంట చేసి పెట్టు వచ్చి తింటా లేదా నిమ్మలంగా తిని పండుకో అని నీకు కూడా చెప్పమన్నదిరా అబ్బా ఇంకా 2 గంటలు టైం పడుతుందంట ఏందేంది? చల్, వంట చేసుకొని తిని పండుకోవాలనా? ఆ ఆడదాని లెక్క నేను వంట చేస్తే మొగోని లెక్క బయటికి పోయి వచ్చి తిని పంత అది. జరుండు అది అయితే రాని. అయ్యాల జాడి కట్ట ఇరిగిందే పో.
ఇగో ఎట్లుంది దోస్తులు ఇయాలటి మన వీడియో మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరి దోస్తులు. మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. ఇలాగే ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్క సిరీస్ కూడా ప్రతి ఒక్క వీడియో కూడా మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తాము. ప్రతి పార్ట్ ని కూడా మీరు సపోర్ట్ చేయరి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మేము చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంతో కష్టపడి డైలీ పక్కా వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మా బాధను అర్థం చేసుకొని మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ లోనే కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా టైం పాస్ అయితే మన వీడియోస్ పరిచయం చేయాలి అనిపిస్తే మన వీడియో షేర్ చేయరు దోస్తులు. సరే దోస్తులు, కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటికి చూస్తున్నాండి, సపోర్ట్ చేస్తున్నాండి. స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.